తాడిపత్రి ఏమన్నా జేసీ నాగిరెడ్డి సొత్తా, దానితో ఇమిడిపడినటువంటి ఎస్పీ గారి సొత్తు నాకు అర్థం కాదు. ఏమన్నంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నప్పుడు అధికారులు ఏం చేస్తారు? అధికారులు దానిపైన స్పందించాల్సిన పరిస్థితి ఉందా లేదా? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడేదానికే పోలీసు వ్యవస్థ ఉండేది. మన వరకు వచ్చేలకు, వాళ్ళ వరకు వచ్చేలకు చట్టాల గురించి నీతులు చెప్తారు. మనకు ప్రజలకు వచ్చినా ఏరియా వాళ్ళకు వచ్చినా కూడా అవన్నీ బేఖాతరు చేస్తారు. ఎస్పీ గారు ప్రభాకర్ రెడ్డితో ఏం లబ్ధి చెందుతారు? నేను గతంలో కూడా చెప్పినా, నువ్వు ప్రభాకర్ రెడ్డి కలిసి నా మీద కుట్ర చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు అది నిజమని నమ్మే పరిస్థితికి వచ్చింది. ఎస్పీ ప్రతిసారి ఇప్పుడు 6 సార్లు నేను మేలు పెట్టింటా కోటార్లు వచ్చినాక, ప్రతిసారి ఏదో కాదు చెప్తాను. విచిత్రం ఏమంటే అనంతపూర్లో ఎవరో భూతగాదంతో డబ్బులు మర్ర జరిగితే దానివల్ల నిన్ను తాడిపత్రి కంపెనీ లేకుండాము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం. అది రాజకీయ హత్య కూడా కాదు. అంటే ఎంత ఆలోచన లేకుండా యాన్నో కుప్పంలో సీఎం వస్తానే కూడా ఆ కాదు చెప్తారు. అంటే కుప్పానికి కూడా ఇటువంటి పోతారు పోలీస్ అధికారులు. ప్రతిసారి నేను అడిగినప్పుడల్లా అతని మేల్లో పెట్టే సమాధానాలు ఏమంటే అసలు పొత్తులేని సమాధానాలు. దీన్ని అన్ని చూస్తా అంటే ఎస్పీ ఆధ్వర్యంలోనే తాడిపత్రుల్లో అరాచకాలు, బంగాకు, మటక, మంగతై జరుగుతుందనేది నా ఆలోచన. వాళ్ళు చెప్పేది కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్యే తండ్రి గాని చెప్పేది కూడా తాడిపత్రులు ఏం చెప్తారంటే ఎస్పీ మమ్మల్ని కాదని పోవడం అంటారు. అంటే ఇవన్నీ సమకూర్చుతారా అతనికి ఏమన్నా అనేది నాకు అనుమానం. ఎస్పీ గారు ఎప్పుడైనా ఆలోచన చేసి అందరూ కూడా ప్రజల్లో ఒక ఆలోచన పడింది. తాడిపత్రి ఎమ్మెల్యే ఆయన క్లాస్మేట్స్ అని చెప్తా అంటాడు ఎమ్మెల్యే. నాకు తెలిసినంత వరకు అట్లాంటిదేం లేదు, కానీ ఇతను చెప్తా అంటాడు కింద అధికారులను. కేవలము పోలీసు వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది. చట్ట పరిధిలో చేయాల్సినట్టు కూడా చేయడం. తాడిపత్రిలో హరాస్మెంట్ జరుగుతానే ప్రతిసారి కూడా పేపర్లలో వచ్చినా, మీడియాలలో వచ్చినా కేసులు కూడా పెట్టడం లేదు. ఎగ్జాంపుల్కు నిన్న తుమ్మల చెరువులో గలాడు జరిగితే కేసులు కట్టడం లేదు. హెడ్ ఇంజురీ అయి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరునికి హెడ్ ఇంజురీ అయి బెంగళూరు హాస్పిటల్లో ఉంటే వాళ్ళు కేసు తీసుకోవాలి. నేను కూడా అనంతపురం హాస్పిటల్ పోయి చూసినా. అవతల ఇచ్చే యాన్నో మైసూరులో ఉండేటువంటి వ్యక్తిని కేసులో ఇన్వాల్వ్ చేస్తారు కుట్రదారునిగా. అంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని, సానుభూతి పరులు గాని కంప్లైంట్లు ఇచ్చే కంప్లైంట్లు కూడా కట్టలేని దుస్థితి తాడిపత్రి పోలీసులకు గాని, ఎస్పీ గారికి గాని ఉంది. దీనికి అందరికి కూడా ఎస్పీనే దీనికి కారణం. తాడిపత్రిలో ఏ హత్య జరిగినా, ఏ గలాటలు జరిగినా, ఏం చేసినా కూడా అనంతపురం ఎస్పీనే కారణం. ఎక్కడ కూడా ఈ జిల్లాలో ఒక ఎక్స్ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిండేది లేదు. ఈరోజు ప్రత్యేకంగా నన్ను ఒకరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక కుట్రపూరితం అనుకోవాలా లేదా? ఎక్కడన్నా కానీ హౌస్ అరెస్టు చేస్తే పార్టీలు పర్మిషన్, మేమైతే ఎవరైనా కానీ పర్మిషన్లకు లెటర్లు పెడతాం కానీ పోయి ప్రోగ్రాంలు చేస్తుంటాం. ఇది ఈ రోజు కాదు, ముందున్నట్టు కూడా అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా ప్రతిపక్షాలు చేసేదైతే అధికార పార్టీల్లో ఉండేవాడు చేసేది. ఓ లెటర్ వారేస్తారు, పోయి చేస్తాను. జిల్లాలో ఎవరికి లేని సమస్య నా కొనికి ఇంటికి వచ్చింది. దీని అన్ని దృష్టిలో పెట్టుకునే ఎస్పీ గారికి, ప్రభాకర్ రెడ్డికి సంబంధాలున్నాయనేది తూచా చెప్పకుండా నేను చెప్తాను. ఇప్పుడు కూడా నాకు నోటీసు ఇమ్మని అడిగినా వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా నేను చెప్తాను, మీరు యాడికి పోవద్దు, నాకు నోటీసు ఇస్తారు, అరెస్ట్ చేస్తాను. ఎస్పీ ఆఫీస్కు దయచేసి తీసుకుపోండి. నేనైతే ఏదైతే మీడియాలో మాట్లాడతానో అదేనా అడుగుతా, కనీసం అదన్నా సమాధానం చెప్పమను, నాకు తృప్తి పడతా. ఎప్పుడు నన్ను తాడిపత్రికి పంపిస్తారు, ఎప్పుడు మీరు ఒబే చేస్తారు, మీరు ఎప్పుడు డేట్ ఇస్తారో చెప్పండి. ఏమన్నంటే బెదిరిస్తారు.
నా దగ్గరకు వచ్చే అనుచరులను కానీ వాళ్ళని కానీ, మీరు ఎక్స్ఎమ్మెల్యే దగ్గరకు పోతే కేసులు పెడతాము అని. అయ్యా, ఈ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఈ ప్రాంతంలో అనేకమంటి కేసులు పెట్టుకొని సంసారాలన్నీ నాశనం అయ్యి కోర్టుల చుట్టూ చూడి ప్రశాంతంగా ఉంది ఈ రోజు ఎల్నూరు మండలం కానీ పుట్లూరు మండలం కానీ. ఎస్పీ గారు నీతోనే ఈ 2 మండలాల్లో మళ్ళా తిరిగి గుడక పాత కక్షలకు దారితీసే ప్రభావం నీతోనే ఏర్పడుతుంది. తాడిపత్రి ఈ ఏరియాలో ప్రశాంతంగా ఉండాలంటే నీ ఉద్యోగం నువ్వు చేస్తే చట్టపరంగా అందరం ప్రశాంతంగా ఉంటాం. మా ఎమ్మిడితో పోకూడదంటారు, మమ్మల్ని ఇస్తే చిత్రహింసలు పెడతారు. అక్కడి నుండి అయితే టిప్పర్లు పోలీసుల ముందరనే రాళ్లు తీసుకొచ్చి ఇస్తాంటారు. కనీసం చర్యలు లే, వీడియోలలో మాట్లాడుతుంటారు. మేము అడుగు పెట్టనేము, మా ప్రజలు అడుగు పెట్టినారని అతను చెప్తాడు, అనుచరులతో మాట్లాడుతుంటారు. కనీసం ఆలోచన ఉందా, చర్యలు ఏమన్నా తీసుకున్నారా? అదే పరిస్థితి మేము కూడా రాళ్లు తోలేదు ఇట్లా చేసి మనకు మా మీద వెంటనే చర్యలు తీసుకుంటాం. మా వాళ్ళు ఎవరన్నా పొరపాటున సోషల్ మీడియాలో పెడితే మన స్టేషన్కి పిలుస్తాను. ఎక్కడుంది చట్టం? ఈ అరాచకం అనేది ఎక్కడన్నా జరుగుతుందో లేదో నాకు తెలిసి రాయలసీమలో నాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎవరికి జరగలేదనేది నేను ఆలోచిస్తాను. అనుచరులను ఇబ్బంది పెడతారు, సానుభూతి పరులను ఇబ్బంది పెడతారు, కేసులు పెడతాం ఎక్స్ఎమ్మెల్యే ఎంబడితో తిరిగితే అంటారు, ఎక్స్ఎమ్మెల్యే ఎంబడితో మీరు ఏటకన్నా పోతే కేసులు పెడతామంటారు. ఏమి ఎక్కడి నుండి వస్తుంది? ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో ఉంటారా లేకపోతే మీ ఆదేశాలతో నడుస్తుంది? అంతగా నువ్వు నా మీద కక్ష కట్టి నన్ను ఇబ్బందులు పెట్టేటట్టుకుంటే నువ్వు కూడా అధికారానికి రాజీనామా చేసి వచ్చి నువ్వు కూడా ఎక్కడైనా కంటెంట్ చేస్తే బాగుంటుంది. ఒక రాజకీయ నాయకునిగా ప్రవర్తించుతాండవు నువ్వు, అధికారిగా మటుకు కాదు. దయచేసి ఎస్పీ గారికి మీకు అందరికీ చెప్తాండ ఇదే, ఇప్పుడు నుంటైనా కానీ చట్టపరంగా మీరు అందరి మీద చర్యలు తీసుకోండి. బోత్ గ్రూప్స్ ఒక వర్గం మీద తీసుకొని ఒక వర్గం మీదనే కేసులు కడతా ఈ విధంగా ఉండడం అనేది చాలా బాధాకరం. రాత్రి 12 అయితే తెల్లారాలకు ఎవరింటి మీదనో ఒకరింటి మీద పార్టీకి సంబంధం లేని ఇళ్ల మీద కూడా రాళ్ళేస్తాను. ఎక్కడి నుండి రాలేవద్దంటే వాడు తాగేసింటాలే అంటారు, లేకపోతే నువ్వు ఎవరన్నా మాట్లాడింటావు టీఎంఎల్ కాడ, దాని గురించి వాడు రాళ్ళేస్తాడు. ఏం మాట్లాడినారో ఏమనేది దాని గురించి రాళ్ళేసినప్పుడు వేసినోడు క్రైమ్ లేక్ చెందుతాడా లేదా? వాక్ స్వతంత్రం కూడా లేకుండా పోతుంది తాడిపత్రి. దీనికి అన్నిటికీ కారణం మూలం ఎస్పీ జేసీ ప్రభాకర్ రెడ్డి కారణం. ఎవరికి ఏమి ఇబ్బంది జరిగినా కూడా వీళ్ళిద్దరే కారణం. అతనేమో చెప్తాడు, రే మీరందరికీ ఏం సంబంధం లేదు, నాకు పెద్దారెడ్డికే సంబంధం, ఎక్స్ఎమ్మెల్యేకే సంబంధం, మేమే చూసుకుంటాం. అదేందో చూసుకునే వాళ్ళు ఇంత జనాన్ని అందరినీ కూపు చేసి మా ఇంటి దగ్గర టిప్పర్లకు రాళ్ళేసి కొట్లాడాల్సిన అవసరం లేదు.